Hello everyone, welcome back to our channel English with English. Hope you all doing very well. ఈరోజు కూడా ఎప్పట్లాగానే కొన్ని పదాలను అలాగే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కడుపు నొప్పి. కడుపు నొప్పిని మనం ఇంగ్లీష్లో స్టమక్ స్టమక్ పెయిన్ అని కూడా అంటారు. సెకండ్ క్వశ్చన్ దగ్గు. ఈ వింటర్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా, దగ్గుని ఇంగ్లీష్లో కఫ్ అంటాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వెక్కిళ్ళని ఇంగ్లీష్లో హిక్కప్స్ ఇలా చెప్తాం. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ఫస్ట్ వచ్చేసి ఎంతకాలం అనడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్. అంటే నువ్వు ఈ ఇంట్లో ఎంతకాలంగా ఉంటున్నావు. స్టేయింగ్ అంటే ఉండడం, ఎంతకాలంగా ఉంటున్నావు. అదే లివింగ్ అంటే నివసించడం. నీవు ఎంతకాలంగా నివసిస్తున్నావు అంటే లివింగ్ అని యూస్ చేస్తాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ వర్క్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ వర్క్ అంటే ఈ పనిని నువ్వు ఎంతకాలంగా చేస్తున్నావు. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ నో హర్ అంటే నీకు ఆమె ఎంతకాలంగా తెలుసు అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్నిసార్లు. దీనిని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఇలా చెప్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు డూ లైక్ దట్. అంటే ఆ విధంగా చేయొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాట్ టు డూ లైక్ దట్ అంటే ఆ విధంగా చేయొద్దు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో టు దేర్ హౌస్. అంటే నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నాట్ టు గో టు దేర్ హౌస్ అంటే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు అని. ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ నాట్ టు హ్యాంగ్ అవుట్ విత్ హిమ్. అంటే అతనితో తిరగొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని. థర్డ్ వన్ వచ్చేసి ఎంత దూరం. హౌ ఫార్. దీనిని హౌ ఫార్ డిడ్ యూ గో. నువ్వు ఎంత దూరం వెళ్ళావు. నెక్స్ట్ వన్ హౌ ఫార్ ఇజ్ ఇట్ అంటే అది ఎంత దూరం అని అర్థం. నెక్స్ట్ హౌ ఫార్ టు గో అంటే ఎంత దూరం వెళ్ళాలి. ఓకే, హౌ ఫార్ ఈస్ దట్ ప్లేస్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి ఆ చోటు ఎంత దూరం లేదా ఆ స్థలం ఎంత దూరం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత తరచుగా అనడాన్ని ఇంగ్లీష్లో హౌ ఆఫెన్ ఇలా చెప్తాం. దీన్ని ఎగ్జాంపుల్స్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే హౌ ఆఫెన్ డూ యూ మీట్ హిమ్ అంటే నువ్వు అతనిని ఎంత తరచుగా కలుస్తూ ఉంటావు. లేదా హౌ ఆఫెన్ డూ యూ మీట్ హర్ ఆమెను నువ్వు ఎంత తరచుగా కలుస్తూ ఉంటావు అని. నెక్స్ట్ వన్ హౌ ఆఫెన్ డూ యూ బోత్ గో అవుట్ అంటే మీ ఇద్దరు ఎంత తరచుగా బయటకు వెళ్తూ ఉంటారు అని
ఈ సెంటెన్స్ మీనింగ్. థర్డ్ ఎగ్జాంపుల్, హౌ ఆఫెన్ డూ యూ గో ఫర్ షాపింగ్? హౌ ఆఫెన్ డూ యూ గో ఫర్ షాపింగ్ అంటే నువ్వు ఎంత తరచుగా షాపింగ్కి వెళ్తావు అని. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కావాలి? ఎన్ని కావాలి అనడాన్ని హౌ మెనీ డూ యూ వాంట్? హౌ మెనీ డూ యూ వాంట్? దీనిని ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ చపాతీస్ డూ యూ వాంట్ ఫర్ డిన్నర్? హౌ మెనీ చపాతీస్ డూ యూ వాంట్ ఫర్ డిన్నర్ అంటే నీకు రాత్రి భోజనంలో ఎన్ని చపాతీస్ కావాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిషెస్ షుడ్ బి కుక్డ్ ఫర్ ద గెస్ట్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిషెస్ షుడ్ బి కుక్డ్ ఫర్ ద గెస్ట్స్ అంటే అతిథుల కోసం ఎన్ని రకాల వంటలు వండాలి అని ఈ సెంటెన్స్ మీనింగ్. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ షర్ట్స్ డూ యూ వాంట్? హౌ మెనీ షర్ట్స్ డూ యూ వాంట్ అంటే నీకు ఎన్ని చొక్కాలు కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్? హౌ మెనీ డేస్? దీన్ని ఎగ్జాంపుల్స్లో హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ అంటే ఈ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది లేదా ఎన్ని రోజులు తీసుకుంటుంది అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ హౌ మెనీ మోర్ డేస్ టు వెయిట్? హౌ మెనీ మోర్ డేస్ టు వెయిట్ అంటే ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని అర్థం. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ యువర్ ఎగ్జామ్స్? హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ యువర్ ఎగ్జామ్స్ అంటే నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి, నీ ఎగ్జామ్స్ పూర్తి అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని ఈ సెంటెన్స్ మీనింగ్. దీస్ ఆర్ ద సెంటెన్సెస్ ఫర్ టుడే. Now I am going to ask you some questions. If you know the answers, please let me know in the comment section. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బహుశా. బహుశా బహుశా ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, ఇలా అంటూ ఉంటాం కదా. బహుశా అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అది నేనే. అది నేనే ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి దాని గురించి. దాని గురించి ఇలా అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్. సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఆప్షన్స్లో ఆల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.